మేము తిరువన్నామలైకి అసలు అనుకోలేదు. అసలు వెళ్తామని గూడా అనుకోలేదు యాక్చువల్‌గా. ఈరోజు మేము అక్కడి నుంచి వచ్చి ఈరోజే దిగాము. జస్ట్ 1 డే గ్యాప్ నెక్స్ట్ డే. కాబట్టి ఏమో మాకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నాకు కొద్దిగా కాళ్ళు నొప్పి అనిపించింది. వీళ్ళందరూ బానే ఉన్నారు. నేను ఒక్కదాన్నే వికెట్ డౌన్ అయిపోయి. ఇక్కడ ఇలా ఈ నిమ్మకాయలతో మనం దిష్టి తీసుకొని మనం తొక్కుకోవచ్చంట. మనమే ఇలా ఫ్రంట్ 3 టైమ్స్, బ్యాక్ 3 టైమ్స్ ఇలా అనుకోని కింద పెట్టి లెఫ్ట్ లెగ్‌తో తొక్కేయాలంట. ఇంకా మాకు మేమే తీసుకున్నాము. మా అత్త చెప్పింది ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి అనేసి చెప్తుంటే మేము తీసుకున్నాము. మేమంతా బానే తీసుకున్నాం గానీ మేఘాన్స్ మీకు ఆ నిమ్మకాయలు తొక్కలేరు గదా! కొంచెం గట్టిగున్నాయి స్ట్రాంగ్‌గా. ఇంక వాళ్ళు పడిన తంటాలు, వాళ్ళు నిమ్మకాయ తొక్కించడానికి మేము పడిన తంటాలు చూపిస్తా చూడండి ఒకసారి. పడట్లే, ఆ కాలు కింద దిగట్లే. ఇంక నేను, మా చందు ఏదేదో చేస్తున్నాం. జరగట్లే అవంతా మాకు. ఇంకెలాగోలాగా ఫైనల్‌గా ఈ కాలేసి, ఆ కాలేసి ఎలాగో తొక్కిచ్చేసాం. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా ఫుల్లుగున్నారు. ఫస్ట్ అనుకున్నాము లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వస్తది అనేసి. కొన్ని కొన్ని వీడియోస్ చూసి నేను అక్కడ మోసం జరుగుతది. లాంగ్వేజ్ తమిళ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అలా అంతా అనుకున్నాం. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు బానే ఉన్నారు. మనం ఏ షాప్‌కెళ్ళినా గూడా మనం తెలుగులో అడిగినా గూడా వాళ్ళు చెప్తున్నారు మనకు. మనం తెలుగులో అడిగినా గూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మనం తెలుగులో అడిగితే వాళ్ళకి అర్థమవుతదో అవ్వదో ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా మా మేఘాన్స్‌దన్నా పర్లాగానే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఈ మిక్కూది ఎంతసేపైనా తేలదే. ఒకటి మేము ఇక్కడికొచ్చేటప్పుడు మీ దగ్గర చాలా ఉంటే అదంతా తెచ్చుకోండి. నాకు మా అత్త ముందే చెప్పింది. ఉండి పగలగొట్టున్నాం ఈ మధ్య మేము. అందుకని ఆ చేంజ్ అంతా తీసుకోండి.